మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ రైఫిల్ క్లబ్. మరి ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగులోను స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు రైఫిల్ క్లబ్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే 1990లో జరుగుతుంది ఈ స్టోరీ. మంగళూరులో దయానంద్ అనురాగ్ కశ్యప్ ఉంటాడు. అతను నిర్వహించే అక్రమ కార్యకలాపాలకు అతని ఇద్దరు కొడుకులు సపోర్ట్ గా ఉంటారు. దయానంద్ నిర్వహించిన ఒక పార్టీలో ఒక యువకుడు యువతి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరు ప్రేమికులు. అయితే ఆ యువతిపై దయానంద్ పెద్ద కొడుకు మనసు పారేసుకుంటాడు. ఆమెను దక్కించుకునే ప్రయత్నం లో జరిగిన పేనుగులాటలో అతను మేడపై నుంచి పడి చనిపోతాడు. ఆ యువకుడు యువతి అక్కడి నుంచి పారిపోతారు. ఆ యువకుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో శ్యామల్ కి కజిన్. శ్యామల్ కొత్తగా ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనవలసి వస్తుంది. అది అడవి నేపథ్యంలో సాగే కథ. అందువలన అతను ఆ పాత్రకు సంబంధించిన కసరత్తు నిమిత్తం కేరళలోని మయానాడ్ ఫారెస్ట్ కు బయలుదేరతాడు. అక్కడ రైఫిల్ క్లబ్ కి చేరుకుంటాడు. అక్కడ లోనప్పన్ విజయ్ రాఘవన్ తో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ ఉంటాడు. వాళ్ళు గన్ పేల్చడంలో శ్యామల్ కు ట్రైనింగ్ ఇస్తుంటారు. లోనప్పన్ దగ్గర పూర్వీకులకు సంబంధించిన వివిధ రకాల గన్స్ ఉంటాయి. అలాగే తన ముందు తరం వారు దాచిన మందుగుండు సామాగ్రిని కూడా అతను సంరక్షిస్తూ ఉంటాడు. మరి దయానంద్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న ప్రేమ జంట శ్యామల్ ను వెతుక్కుంటూ రైఫిల్ క్లబ్ కి చేరుకుంటారు. లోనప్పన్ కుటుంబ సభ్యులు వాళ్లకు ఆశ్రయం ఇస్తారు. మరి ఆ జంటను వెంటాడుతూ దయానంద్ గ్యాంగ్ అక్కడికి వస్తుంది. మరి అప్పుడు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా మూవీ ఎలా ఉంది అంటే గుడ్ మూవీ. ఒకసారి అయితే ట్రై చేయవచ్చు. ఒక డిఫరెంట్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఓటీటీలోనే కాబట్టి ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒక గ్యాంగ్స్టర్ కొడుకు చనిపోవడానికి ఒక ప్రేమ జంట కారణం కావడం, తప్పించుకున్న ఆ ప్రేమ జంట ఫారెస్ట్ ఏరియాలోని రైఫిల్ క్లబ్ కి చేరుకోవడం అనేది ఫస్ట్ హాఫ్ గా వస్తుంది. ఇక ఆ ప్రేమ జంటను వెతుకుతూ అక్కడికి ఆ గ్యాంగ్స్టర్ రావడం, ఫలితంగా అక్కడ చోటు చేసుకునే సన్నివేశాలతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఈ మొత్తం స్టోరీకి బ్లాక్ కామెడీ టచ్ అయితే ఇచ్చిండు దర్శకుడు. రైఫిల్ క్లబ్ కి ప్రాచీన కాలానికి చెందిన ఒక చరిత్ర ఉంటుంది. దానిని నిర్వహించడానికి ఆ కుటుంబ సభ్యులు గర్వకారణంగా భావిస్తూ ఉంటారు. గొప్ప తుపాకులకు యజమానులు ఉండరు, వారసులు మాత్రమే ఉంటారు అనేది వారి అభిప్రాయం. సాహసం చేయడం, సహాయపడడం తమ పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్పుకునే ఆ కుటుంబ సభ్యుల పాత్రలను దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాడు. ఒక వైపున ఆధునిక ఆయుధాలు కలిగిన గ్యాంగ్స్టర్ అనుచరులు, మరో వైపున తమ నైపుణ్యం పట్ల గల నమ్మకంతో పాతకాలం నాటి గన్స్ తోనే రంగంలోకి దిగే రైఫిల్ క్లబ్ టీం మధ్య జరిగే పోరాటాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరించిండు దర్శకుడు. ఆయుధాన్ని ఉపయోగించే వారిని బట్టి విజయం వరిస్తుందనే కాన్సెప్ట్ ను ఇక్కడ వర్కౌట్ చేసిండు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేని కాన్సెప్టే. తన కొడుకు మరణానికి కారకులైన ప్రేమ జంటను ఒక గ్యాంగ్స్టర్ వెంటాడితే ఆ లవర్స్ కి ఆశ్రయం కల్పించి రక్షించడం కోసం రంగంలోకి దిగిన రైఫిల్ క్లబ్ టీం కథే ఇది. బ్లాక్ కామెడీ జోనర్ లో ఈ కథను నడిపించినప్పటికీ అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది, మనకు డల్ అనిపిస్తుంది మూవీ అయితే. ఇక చివరి 30 నిమిషాలు అయితే దర్శకుడు పూర్తిగా కాల్పులపైనే ఫోకస్ చేసింది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, సింపుల్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన కంటెంట్ ఇది. సినిమా మొత్తం చూసుకుంటే కామెడీ తక్కువ కనిపిస్తుంది, కాల్పుల శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది అంతే. ఒకసారి అయితే టైం పాస్ కోసం ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది రైఫిల్ క్లబ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.